జై శ్రీమన్నారాయణ. పండక్కి జంతికలు చేశానండి. చూడండి జంతికలు ఎంత గుల్లగా ఉన్నాయో విరిచి చూపిస్తున్నాను మీకు. ఎంత కరకరలాడుతున్నాయో. జంతికలు మధ్యన చూడండి గుల్ల కూడా వచ్చింది. కన్నం కనిపిస్తుంది మీకు. చూడండి చూపిస్తాను ఎలా కన్నం కనిపిస్తుందో. అదిగోండి చూడండి. ఈ జంతికల పిండి ఆడించడానికి 3 పావులు బియ్యానికి 1 పావు మినపప్పు వేసి మిల్లు పట్టించానండి. కేజీ పిండికి మినపప్పు బియ్యం అన్నమాట. ఇక అందులోంచి 2 పెద్ద గ్లాసులు పిండి తీసుకున్నాను. గ్లాస్ మీకు చూపించలేకపోయానండి. ఇగోండి 2 గ్లాసులు బియ్యం పిండి మినప్పిండికి మీకు తగ్గట్టుగా రుచికి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోండి. కాస్త పసుపు కూడా వేయండి. వేసి ఈ నువ్వులు పెద్ద చెంచాతో 2 చెంచాలు నువ్వులు కూడా వేసాను. ఇంక మీకు ఏమైనా కావాలనుకుంటే జీలకర్ర వాము కూడా వేసుకోవచ్చు. దీన్ని బాగా కలిపి వేడి వేడి నూనె వేయాలండి. దీంట్లోని నూనె వేస్తే అప్పుడు గుల్లదేరుతాయి అన్నమాట జంతికలు. 2 గరిటెలు వేసి కలిపి చూశానండి. చూస్తే నాకు సరిపోలేదు అనిపించింది. మళ్ళీ ఇంకో గరిటె నూనె కూడా వేసాను అన్నమాట. ఇప్పుడు చూడండి ఉండ పడతాను నేను. ఉండ పడితే కరెక్ట్గా నిలబడుతుంది అన్నమాట ఉండ. అలాగ నిలబడితే మనకి చూడండి ఎలా నిలబడిందో. అలా నిలబడితే జంతికలు గుల్లగా వస్తాయి అన్నమాట. అలాగ వచ్చిన తర్వాత ఇప్పుడు నీళ్ళేసి కలపాలి. ఆ క్లిప్పింగ్ నాతోటి మిస్ అయిపోయింది అనమాట. ఇదిగోండి ఇది జంతికలు కొట్టం 3 కన్నాల ప్లేట్ పెట్టానండి. పెట్టి జంతికలు పిండిని నీళ్ళేసి కలిపాం కదా, అది నాకు కొంచెం ఇంకా గట్టిగా అనిపించి మరి కాస్త నీళ్ళు వేసాను అనమాట. మరి కాస్త నీళ్ళు వేసి కొంచెం జారుగా అనమాట. మరీ గట్టిగా ఉంటే మనం తిప్పలేము కదండి. అందు గురించి అని కొంచెం జారుగా నీళ్ళేసి కలిపి అంటే మన చేతికి అంటుకునేటట్టు ఉంటే సరిపోద్ది అనమాట. ఎక్కువ జారున్నా నూనె పీల్చేస్తాయండి జంతికలు. ఇవ్వండి చూడండి ఇలా కలిపి రోల్ చేసి అందులోని జంతికల గొట్టంలో పెట్టి తిప్పుకోవడమే. మీ దగ్గర కవర్ ఉంటే కవర్ మీద తిప్పొచ్చండి. లేకపోతే చిల్లుల గరిటె ఉంటుంది కదా, చిల్లుల గరిటె మీద కూడా తిప్పొచ్చు. మీరు తిప్పగలుగుతారని అనుకుంటే మూకుడులో కూడా తిప్పొచ్చు. మూకుడులో తిప్పితే చేతికి సెగ అంటుపడుతుంది. సెగ తగిలిస్తుందంటే మరి చేతికి కాలిపోతాయి. ఇవన్నీ చూడండి ఇలా తిప్పుకుంటే ఎంత ఈజీగా పడుతుంది చూసారా, ఎంత ఈజీగా పడుతుందో. అలా తిప్పుకొని మనం ఎత్తి మూకుడులో వేసుకోవచ్చండి. నూనె మాత్రం హైలోనే పెట్టాలండి. మంచి నూనె వేడిగా ఉంటేనే జంతికలు సర్రని లెగిసి బాగా వస్తాయన్నమాట. మూకుడులో మీకున్న ఖాళీని పట్టి మీరు 2, 3, 4 కూడా వేసుకోవచ్చు. బాగా వేగిన తర్వాత మనం ఒకవైపు వేగిన తర్వాత ఇంకోవైపు తిప్పుకోవాలి. బాగా వేగిపోయినాయి అని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆ నూనెలో నురగ తగ్గిపోతే మనకు అది వేగిపోయినాయి అని తెలిసిపోద్ది అనమాట. మంచి రంగు వచ్చే వరకు అటు ఇటు తిప్పి వేపుకొని తీసేయాలన్నమాట. మంచి రంగు వచ్చిన తర్వాత అటు ఇటు వేపు తీసేయాలి. నాకు 2 గ్లాసులకి ఒక 20 జంతికల వరకు అయినాయి. నేను కాస్త పెద్దవే వేసేసాను. 20 జంతికల దాకా అయినాయండి. చూడండి ఎంత మంచి రంగు దాకా వచ్చేదాకా వేయించాను. మంచి రంగు వచ్చినాయండి చూడండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. నేను మీకు చూపిస్తానండి. ముందు చూపించాను కదా 20 జంతికల దాకా అయినాయి. ఇదిగోండి చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో చూడండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి.